అందరికీ హాయ్, నా ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం వీడియోలో విశ్వశక్తి గురించి మాట్లాడుతాము మరియు తెలుసుకుందాం. బ్రహ్మాండం అనేది అపారమైన శక్తి మరియు శక్తితో నిండిన విశ్వం. ఇది మనకు ఎన్నో ఆశీర్వాదాలను ఇవ్వగలిగే గాఢమైన శక్తితో పనిచేస్తుంది. ఈ విశ్వం యొక్క శక్తి నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలోకెంతో అదృష్టాన్ని తెస్తుంది. ఈ శక్తి యొక్క ముఖ్యమైన నియమం విశ్వనియమం, లా ఆఫ్ ద యూనివర్స్ అని పిలువబడుతుంది. మనమేమి కోరుకుంటామో, ఏ విధంగా ఆలోచిస్తామో అది బ్రహ్మాండానికి వినిపిస్తుంది. మనం ఈ శక్తిలో నమ్మకం ఉంచి దానికి అనుగుణంగా పనిచేస్తే అపూర్వమైన ఫలితాలు మనకు దక్కుతాయి. ఈ శక్తిని ఆకర్షించడానికి మొదట మనం విశ్వం మీద గాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితాన్ని ఒక ప్రవాహంలాగా ఊహించుకోండి. అందులో మనకి డబ్బు, ఆనందం, ప్రేమ, విజయాలు లభించడానికి సిద్ధంగా ఉన్నాయని భావించండి. మన నమ్మకం మరియు మన చైతన్యం ఉన్నంతకాలం ఈ ప్రవాహం మన దిశగా నడుస్తుంది. ఇవి కొన్ని ప్రాముఖ్యమైన ధ్యాన వాక్యాలు. ఇవి మీ శక్తిని విశ్వశక్తితో అనుసంధానించేలా మారుస్తాయి. నేను ఇది చేయగలను. నేను ఇది సాధిస్తాను. నాకు ధనం వస్తుంది. ఒకరోజు నేను సంపన్నుడిని అవుతాను. నేను ఒక సూపర్ స్టార్. నేను నా జీవితానికి హీరో. నేను పాజిటివ్గా ఉంటాను. నేను శక్తితో నిండి ఉంటాను. నా శక్తిని తెలుసుకుని దానిపై నమ్మకం ఉంచుతాను. నేను నాకు విశ్వసనీయంగా ఉంటాను. ఏ పనిలోనైనా నేనెప్పుడూ సమయానికి వెళ్తాను. నేను శాంతంగా ఉంటాను. నా నిర్ణయాలను నమ్ముతాను. ఎప్పుడూ సంతోషంగా ఉంచుకుంటాను. నా మనసుతో మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాను. ఈ ధ్యాన వాక్యాలను ప్రతిరోజు మనస్సులో పదే పదే చెప్పుకోవాలి. ఇవి మన ఆలోచనలలో ఒక విత్తనంలా పోయి మనకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆకర్షణను కలిగిస్తాయి. మనం బాహ్య ప్రపంచంలోకి పంపించే శక్తి ఏదైనా అదే తిరిగి మనకు చేరుతుంది. ఈ మాటలను నిజమైన నమ్మకంతో చెప్పండి. కేవలం నిత్యకృత్యంలా కాకుండా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిత్వాన్ని ధృవీకరించేలా చెప్పండి. విశ్వం మన ఆలోచనలు మరియు మన ఉద్దేశ్యాలకు ప్రతిస్పందిస్తుంది. మీరు విశ్వానికి పాజిటివిటీతో మరియు కృతజ్ఞతతో డిమాండ్ చేస్తే మీరు చాలా మార్పులను గమనిస్తారు. డబ్బు అనుకోని విధంగా మీకు ప్రవహించటం మొదలవుతుంది. మీకు తెలియని చోట అవకాశం ఎదురవుతుంది. మీ జీవిత ప్రయాణంలో మీరు కలవనని భావించిన వ్యక్తులు మీ ప్రయాణంలో మీకు సహకారం అందిస్తారు. మీ చిన్న పెద్ద కలలు ఒక్కొక్కటిగా నిజమవుతాయి. మన జీవితంలోని ప్రతి క్షణం విలువైనది. మీరు మాట్లాడేది మీరు పొందేది. మీరు కోరుకుంటే మీరు పొందగలుగుతారు. మీరు కలలో ఊహిస్తే అది మీకు సాకారం అవుతుంది. మీరు ప్రయత్నిస్తే మీరు సాధిస్తారు. ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి కల విశ్వానికి పంపించే సంకేతం. క్రమేణా మీరు సమాధానాన్ని చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా బతకండి. మీ చుట్టూ అపారమైన శక్తి ఉంది అనే నమ్మకం ఉంచండి. ప్రతిరోజును ఆనందంతో స్వీకరించండి. ప్రతి క్షణం విలువైనది మరియు శక్తిమంతమైనది. బ్రహ్మాండం జీవితం బ్రహ్మాండం. అవి ఒకరితో ఒకటి కలిసే శక్తి వనరులు. మీరు అందించేది తిరిగి మీకు సమాధానంగా వస్తుంది. ఈ ప్రయాణాన్ని ఆనందించండి. మీ జీవితంలో అనూహ్యమైన, అందమైన మార్పులు ఉంటాయని చూడండి. అతని జీవితంలో ధృవీకరణల కారణంగా కలిగిన మార్పుల గురించి వివరించటం. పాజిటివ్ నమ్మకాన్ని ప్రతిరోజు ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అనే దానిపై ఒక సవివరమైన వివరణ. 3 స్టెప్స్ ఫార్ మేనిఫెస్టింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. కలలను వాస్తవానికి మార్చడానికి చర్యలు. కలలకు మార్గం ఏర్పాటు చేయడం. మిమ్మల్ని మీరు ఒక విజేతగా ఊహించుకోవడం మొదటి చర్య. ఒక ఉదాహరణ కథనంతో రాము ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారాలని కలగంటాడు. అతని కలను వాస్తవంగా మార్చడానికి తీసుకున్న ప్రతి చిన్న దశలు. యోచనల నుండి కార్యరూపం దిశగా కదలిక. రాము కలను సాధించడానికి బృహత్తర ప్రణాళికలను ఏ విధంగా క్రమపద్ధతిలో అమలు చేయడం నేర్చుకున్నాడు. అతని ప్రణాళికలు ఎంతగా ఉద్దీపన కలిగించాయో వివరిస్తూ ప్రతి దశలో రాము తన అబద్ధాలు, నమ్మకాలను అధిగమిస్తూ జీవితంలో ఆచరణాత్మక మార్గాలు ఎంచుకుంటాడు. 4
ప్రాక్టీసెస్ టు కనెక్ట్ విత్ ద యూనివర్స్, బ్రహ్మాండంతో అనుసంధానం చేసుకోవడానికి సాధనలు. మౌనానికి విశిష్టత. రాము ప్రతిరోజూ తన మనస్సును మౌనంగా ఉంచి లోతైన ధ్యానంతో విశ్వాన్ని అనుసంధానించడం నేర్చుకున్నాడు. రాముకు ఆ మౌనంలో సొంత శక్తి, విశ్వాంతర్గత శక్తి యొక్క అనుభూతి ఎలా కలిగిందో కథనంలో వివరించవచ్చు. ధ్యానం మరియు సాంకేతికతలు. వివిధ ధ్యాన సాధనలు. రాము తన మనసులో పాజిటివ్ ఆలోచనలతో విశ్వాన్ని అనుభవిస్తూ ఎలా సాధించాడో, రాముకు కలిగిన కొత్త శక్తి, తత్వాన్ని అనుభవించుట మరియు జీవితంలోను ధ్యానం పట్ల అతని అభిప్రాయాన్ని మార్చిన కథనం. 5. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రస్టింగ్ ద ప్రాసెస్, ప్రక్రియ మీద విశ్వాసం ఉంచడం యొక్క ప్రాముఖ్యత. ప్రక్రియను విశ్వసించడం. విశ్వానికి మనం కోరుకున్నది సాధ్యమవడానికి సమయం అవసరం. మనం చేసిన కృషి తర్వాత ప్రక్రియ మీద విశ్వాసం ఉంచడంలో ఉండే ప్రాముఖ్యత. రాము ఏ విధంగా తన కలలు నెరవేర్చడంలో సంతృప్తితో ఉండి ఒక్కో దశను నమ్మి ముందుకు సాగుతాడో. కష్టాలను అధిగమించడం. ప్రతి అడుగులోనూ వచ్చే నిరాశలను అధిగమిస్తూ ప్రక్రియ మీద నమ్మకం ఉంచి నిజమైన శక్తిని విశ్వంతో అనుసంధానం చేసే కథనం. రాము ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రక్రియను నమ్మి ఎలా విజయం సాధించాడో చివరకు చెప్పవచ్చు. ముఖ్య కథాంశం: విశ్వం ద్వారా డబ్బును ఆకర్షించండి. కథ పరిచయం. మనం పంచుకునే ఈ కథలో ఒక సాదాసీదా వ్యక్తి పేరు సూర్య. సూర్య ఓ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాడు మరియు అతని జీవితంలో ఎప్పుడు డబ్బు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సూర్య యొక్క కల డబ్బు కష్టాల నుండి బయటపడి ధనవంతుడిగా మారి తన కుటుంబానికి సరైన జీవితాన్ని అందించడమే. కానీ అతని ఆలోచనలను ఎలా మార్చుకోవాలో అతనికి స్పష్టంగా తెలియదు. ఒకరోజు సూర్యకు విశ్వం గురించి తెలిసింది. అతను విశ్వ శక్తుల నుండి డబ్బు మరియు సంపదను ఆకర్షించడం గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఆరాటపడుతున్నాడు. ఇదే అతని ప్రయాణం మొదలైన కొత్త దారిలో ముందుకు సాగుతుంది. 1. విశ్వానికి సంకేతాల పంపకం, ఆకర్షణ శక్తి లోతులు, సెండింగ్ సిగ్నల్స్ టు ద యూనివర్స్. సూచనలు. విశ్వం మన ఆలోచనలను, మన మాటలను, మన జ్ఞాపకాలను స్వీకరిస్తుంది అని సూర్య తెలుసుకున్నాడు. విశ్వానికి సంకేతాలు పంపడం. మన మనసులో సంకల్పం బలంగా ఉండాలి. సూర్య డబ్బు మీద పాజిటివ్ ఆలోచనలను మొదలు పెడుతున్నాడు. ఉదయం లేవగానే అతను తన మనస్సులో డబ్బు నాకు ఈరోజు లభిస్తుందని అని చెప్పుకుంటాడు. సూర్య యొక్క ప్రథమ ప్రయత్నం. సూర్య మొదట్లో కొంచెం అనుమానంతో ఉన్నాడు, కానీ రోజూ తనకు ధన సంపత్తి వస్తుందని ధృవీకరణలు చెప్పుకోవడం మొదలు పెడతాడు. అతని దైనందిన ధృవీకరణలు: ఓ డబ్బు నావైపు చాలా సులభంగా వస్తుంది. ఓ నేను సంపన్నుడిని, నాకు డబ్బు లభిస్తోంది. ఓ ప్రతిరోజు డబ్బు మరియు సంపద నా జీవితంలో ప్రవహిస్తున్నాయి. 2. ఆలోచనలను అమలు చేయడం, టర్నింగ్ థాట్స్ ఇంటూ యాక్షన్స్. ప్రక్రియ ప్రారంభం. సూర్య విశ్వాన్ని నమ్ముతూ ధనాన్ని ఎలా ఆకర్షించాలో నేర్చుకోవడానికి ప్రతిరోజు ధ్యానం మొదలు పెడతాడు. అతను ప్రతిరోజు కొంత సమయం కేటాయించి పాజిటివ్ ఆలోచనలు మనసులో దృఢంగా నాటుకోవడం మొదలుపెట్టాడు. అతను బాగా కష్టపడి పనిచేయడం, డబ్బు సంబంధిత నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి కార్యాచరణలతో కూడిన మార్గాలను అనుసరిస్తాడు. సూర్య వృద్ధి దిశలో. అతను విశ్వానికి సంకేతాలు పంపుతూనే తనలో ఉన్న ప్రతిభను పెంపొందించుకోవడం మొదలు పెడతాడు. ఉదాహరణకు, కొన్ని చిన్న అవకాశాలను గ్రహించి వాటి ద్వారా ఎలాంటి డబ్బు వస్తుందో చూడటం. 3. విశ్వంపై విశ్వాసం, హ్యావింగ్ అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ ద యూనివర్స్. సూచనలు. సూర్యకు డబ్బు కొంతకాలం పూర్వం తక్షణంగా రాలేదు. ఇతని మనసులో కొంత అనుమానం వచ్చింది. అయితే అతని బలం పెంచుకునే ఒక మార్గం కనిపించింది. విశ్వం తనకు సరైన సమయంలో సంపదని ఇస్తుందని అతను నమ్మడం. అతను మానసికంగా బలపడుతూ తనకు వచ్చిన ప్రతి సవాలును అధిగమిస్తూ విశ్వంపై విశ్వాసాన్ని నమ్ముతాడు. కథలో మలుపు. అతని విశ్వాసం బలపడటంతో కొన్ని అవకాశాలు అతనికి కనిపిస్తాయి. వాటిలో ఒకటి కొత్త వ్యాపార ఆలోచన. ఇది అతనికి తన కలల రోడ్డు మీద ముందుకు నడిపించే ఒక శుభ సూచకం. 4. వాస్తవిక కృషి.
ప్రాక్టికల్ స్టెప్స్ అండ్ హార్డ్ వర్క్. అమలులో నడక. సూర్య తన కలలను వాస్తవంగా మార్చేందుకు ప్రతిరోజూ కృషి చేస్తాడు. అతను తక్కువ ప్రాధాన్యత ఉన్న వ్యయాలను తగ్గించి డబ్బును పొదుపు చేయడం మొదలు పెడతాడు. పన్ను చెల్లింపులు, పెట్టుబడులు పెట్టడం, అదనపు సంపాదనకు మార్గాలు వెతకడం వంటి పద్ధతుల ద్వారా అతను డబ్బును గెలవడంలో నిజమైన కృషి చేయడం ప్రారంభిస్తాడు. సమయ సూచనలు మరియు మైలురాళ్లు. అతను ప్రణాళికను తయారు చేసి ప్రతి నెల లక్ష్యాన్ని సెట్ చేస్తాడు. చిన్న చిన్న విజయాలు అతనికి పెద్ద విజయాలకు మార్గం వేస్తాయి. కొన్ని నెలలు, సంవత్సరాల శ్రమ తర్వాత అతను తన ఆకాంక్షలను వాస్తవానికి ఎలా మార్చుకున్నాడో గమనిస్తుంది. 5. కాన్సిస్టెన్సీ మరియు స్థిరత్వం. కోన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్స్. తిరిగి వచ్చే సవాళ్లు. ఒకప్పుడు డబ్బు కొరవడినప్పుడు లేదా వ్యాపారం నష్టపోతున్నప్పుడు సూర్య తన ధృవీకరణలను, విశ్వంపై నమ్మకాన్ని వదలకుండా కొనసాగిస్తాడు. అతను విశ్వం నుండి వచ్చిన ప్రతి సంకేతాన్ని సానుకూలంగా తీసుకుని వాటిని తనకు సహాయపడే మార్గంగా మార్చుకుంటాడు. విజయం. కొన్ని సంవత్సరాల కఠిన శ్రమ తర్వాత సూర్య ఎట్టకేలకు ఆర్థిక స్థిరత్వం పొందుతాడు. అతని కష్టం ఫలితాన్ని ఇచ్చింది. విశ్వం అతనికి తగిన శ్రేయస్సును అందించింది. సూర్య ఆనందంతో తన ప్రయాణాన్ని చూసుకుంటూ ప్రతి సంకల్పాన్ని ఎలా నిజం చేసుకున్నాడో గుర్తు చేసుకుంటాడు. ముగింపు. కన్క్లూజన్. సూర్య ఈ ప్రయాణం ద్వారా జీవితంలో విశ్వం యొక్క శక్తి మరియు విశ్వశక్తిపై నమ్మకం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు. అతను విశ్వాన్ని ఎలా అందుకోవాలో, సంపదని ఎలా అనుసంధించాలో నేర్చుకున్నాడు. మన మనస్సులో నమ్మకం బలంగా ఉంచితే విశ్వం మన కోసం ఆర్థిక స్వతంత్రత మరియు సంపదను ఎలా ఇస్తుందో అతని జీవితంలో నిజమైన ఉదాహరణ. To watch more such videos, please subscribe to my channel.